ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు విషయానికి వస్తే, నకిలీ రోగులు, అడ్డదారి అనుమతులు అనేటువంటి వార్త ఈనాడులో ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సుమారు 4 అరెస్టు చేసినటువంటి విషయం కూడా ఈ వార్తలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 3 దళారులు, దేశవ్యాప్తంగా 36 మంది పైన సిబిఐ కేసులు నమోదు చేశారని చెప్పేసి కూడా ఈ వార్తలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 2 విద్యా సంస్థలపై కేసు కూడా నమోదు చేయటం జరిగిందని చెప్పేసి ఈ యొక్క వార్తలో కనిపిస్తూ ఉంది. జేబులో కెమెరా, హెచ్డి కెమెరా పెట్టుకొని సుమారు 65 సినిమాలు పైరసీ చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి ఉదంతకుడి సంబంధించినటువంటి వార్త ఈరోజు ఈనాడులో కనిపిస్తూ ఉంది. నేడు ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశానికి హాజరైనటువంటి ఖర్గే గారు నిన్న విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు స్వాగతం తెలిపినటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు వెలుగు దినపత్రికలో ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఒకటి ఉంది. పామాయిల్తో నెయ్యి, మరి అరటికాండంతో అల్లం పేస్టు, యూరియాతోని పాలు, పౌడర్లు తదితర నిత్యావసర సరుకులు తయారు చేస్తున్నటువంటి ఒక భారీ ముఠాను ఒకటి ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టు వెలుగు దినపత్రికలో ప్రధానంగా మొదటి పేజీలో వార్త ఉంది. మిత్రులారా, ఫార్ములా ఈ కార్ రేస్ విషయమై ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నిన్న ఏసీబీ విచారణకు హాజరై పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడించారు. డీటెయిల్స్ విషయంలో చూద్దాం. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులను అనేటువంటి వార్త ఈరోజు ఈనాడుతో సహా దాదాపు అన్ని పత్రికల్లో ఈ వార్త కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విచారణకు హాజరైనటువంటి అధికారులకే డబ్బులు ఇచ్చినటువంటి ఈ యొక్క అవినీతి భాగవతం పైన జ్యోతి పత్రికలో ప్రధానంగా ఈరోజు వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. RRR ఉత్తర భాగానికి 8,000 కోట్ల రూపాయలని చెప్పేసి వార్త కూడా ఈరోజు వెలుగులో జ్యోతి పత్రికలో కనిపిస్తూ ఉంది. ఇటీవల బీజేపీ చీఫ్ రేస్లో తనకు సముచిత న్యాయం జరగలేదని చెప్పేసి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సీరియస్గా తీసుకున్న విషయం పైన ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థత అనేటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వ్యాసం కూడా కాంగ్రెస్ పార్టీ పైన, మరి రిజర్వేషన్ల పైన తదితర ఆయన యొక్క ప్రధాన వ్యాసం ఒకటి ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల ఆరోపణలు చేసినటువంటి అనిరుద్ధ్ రెడ్డి పై పిసిసి క్రమశిక్షణ సంఘం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇదే పత్రికలో ఉంది. నమస్తే తెలంగాణ వార్తాపత్రిక విషయమై ఇటు అప్పులు అటు పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, మరి కేంద్ర ప్రభుత్వం ఏమో పన్నుల రూపేణా ప్రజలను మోసం చేస్తున్నటువంటి సారాంశంగా ఒక పెద్ద వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. కేసీఆర్ హెల్త్ చెకప్ రొటీన్ అనేటువంటి వార్త ఈరోజు ఇదే పత్రికలో కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా కోవట్టులు ఉన్నారని చెప్పేసి, ఉండవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఇదే పత్రికలో ఒక వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, గోపి మీరా మొయినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ అనేటువంటి కొత్త న్యాయమూర్తులు వీరు హైకోర్టుకు సంబంధించి. నకిలీ రోగులు, అడ్డదారి అనుమతులు, లంచాలు ఎరవేసి అధికారులను లోబర్చుకుని అక్రమాలు, వైద్య కళాశాలపై సిబిఐ కొరడా, తెలుగు రాష్ట్రాల్లో 3 దళారులు, 2 విద్యా సంస్థల ప్రతినిధులపై కేసులు, డమ్మీ బోధకులు, నకిలీ రోగులతో అక్రమాలకు పాల్పడుతూ అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుంటున్న వైద్య కళాశాలపై సిబిఐ కొరడా జల్పించింది. వైద్య కళాశాలల తనిఖీలప్పుడు తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకునేలా ప్రభుత్వం ఉద్యోగులతో కుమ్మక్కయ్యారనే విషయం దేశవ్యాప్తంగా సిబిఐ 36 మందిపై కేసు నమోదు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 5 ఉన్నారు.
అనేటువంటిది డీటెయిల్స్గా కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అనంతపూర్లో, విశాఖపట్నంలో, మరి వరంగల్కి సంబంధించి, హైదరాబాద్ సంబంధించి, ఢిల్లీకి సంబంధించినటువంటి దేశం మొత్తంలో ఈ యొక్క కళాశాల పైన లంచాలు ఇచ్చినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని అనేటువంటి వార్త ఈరోజు. మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. ఇది మెడికల్ కళాశాలల అనుమతికి సంబంధించినటువంటి విషయం. వైద్య కళాశాలకు ఒక్కొక్క స్టూడెంట్కు ఈరోజు ఎంబీబీఎస్కి అయితేనేమో ₹1,00,00,000, పీజీ స్టూడెంట్స్కు సుమారు 2 కోట్ల వరకు ఈరోజు మేనేజ్మెంట్లో మరి డబ్బులు తీసుకుంటున్నటువంటి విషయం ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ప్రభుత్వ లెక్క పరంగా మరి ప్రైవేట్ పరంగా ఈ విషయం ఎంత దాగున్నప్పటికీ కూడా ఇదే సత్యం. ఈరోజు ఒక పీజీ స్టూడెంటు మరి పీజీలో చదవాలంటే 2 కోట్లు చెల్లించుకోవాల్సిందే. ఇదే మరి కళాశాల యాజమాన్యం చేస్తున్నటువంటి మాయ గారడి అని చెప్పొచ్చు. మరి అందుకు సంబంధించినటువంటి ఈ యొక్క మెడికల్ కళాశాలలో స్టడీ రూమ్లో పాఠ్యాంశాలు చెప్పిన అనంతరం మరి ప్రాక్టికల్స్గా ఆ యొక్క విద్యార్థులకు రోగుల నుంచి పరిశీలించి వారు ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి 2 బేరీజు వేసుకొని సుమారు మరి యొక్క కళాశాల విద్యార్థులకు నేర్పించవలసి ఉంటుంది. మరి అదే క్రమంలో సరిపడా రోగులు రాకపోవడం, అక్కడికి సరిపడా వసతులు లేకపోవడం, ఈ యొక్క పాఠ్య పుస్తకాలలోనే ఈ యొక్క కళాశాల అధ్యాపకులు నేర్పించేటువంటి వైనంలో సదుపాయాలు కల్పించకపోవడం, అటువంటి విషయాలపైన తనిఖీకి వచ్చినటువంటి అధికారులకు కోట్ల రూపాయలు ఇచ్చి వారు ముడుపులు చెల్లించి ఈ యొక్క నకిలీ రోగులతోటి మరి విద్యార్థుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి ఇదొక మోసాలలో ఇదొక పెద్దది వైద్యంలో. ఇది చాలా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే సామాన్యునికి తెలియదు ఈ యొక్క మోసాల పట్ల. ఒక ఉదాహరణ చెప్పొచ్చు మిత్రులారా. గాంధీ కానీ ఉస్మానియాలో చదువుతున్నటువంటి విద్యార్థులలో అనేకమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వారే చెప్తున్నటువంటి కొంతమంది అందులో చదివినటువంటి విద్యార్థులు కానీ ఆ యొక్క డాక్టర్లు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఉస్మానియా గాంధీలో ఎవరైనా ఒక శరీర భాగానికి సంబంధించి మెదడు కానీ గుండె కానీ తదితర ఏ భాగానికి సంబంధించి కూడా వారు గతంలో చనిపోయినటువంటి వారి భద్రపరిచినటువంటి శరీర భాగాలను తీసి ప్రత్యేకంగా చూసుకుంటూ ఫలానా యొక్క వైద్యానికి సంబంధించి ఈ రోగి ఈ విధంగా చనిపోయిండు, ఇది చూడండి అని చెప్పేసి ప్రాక్టికల్గా గుండెని చేతిలో పట్టుకొని చూపించేటువంటి ఇది మరి గాంధీ ఆసుపత్రి, ఉస్మానియాలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడైనా కూడా ఇది ఉంటుంది. కానీ ప్రైవేట్లో మాత్రం కేవలం చిత్రాలపైన ఇది చూపించి ఈ విధంగా అని చెప్పేసి చెప్పడం, బోధనం అనేటువంటి విషయంలో ఈ యొక్క స్పష్టతని ఇచ్చినటువంటి ఈ యొక్క స్టూడెంట్స్ కానీ డాక్టర్లు కానీ చెప్తున్నటువంటి మాట ఈ యొక్క దానికి భారీ తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక రోగిని ఇద్దరు కూడా పరీక్షిస్తారు. ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలో చదివినటువంటి వారు, ఒకరు ప్రైవేట్లో చదివినటువంటి వారు. కానీ రోగి మాత్రం స్ట్రెచర్ మీద వాడుకొని మీరు ఏ కళాశాలలో చదివారు అనేటువంటి అడిగే ధైర్యం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వారు కూడా అదే డిగ్రీ ఉంటారు, వీరు కూడా ఇదే డిగ్రీ ఉంటారు. కానీ అనుభవం విషయానికి వస్తే ఉస్మానియా కానీ గాంధీ కానీ చదివినటువంటి యొక్క రోగులు మాత్రం పర్ఫెక్ట్గా 100కు అంటే 200% వారు మాత్రం బతికి బయటపడతారు. కానీ ప్రైవేట్ కళాశాలలో చదివినటువంటి యొక్క స్టూడెంట్స్ మాత్రం అంటే వీరికి చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం సంబంధించినటువంటి డాక్టర్లు కానీ ఆ యొక్క కళాశాల విద్యార్థులు చెప్తున్నటువంటి విషయంలో భారీగా తేడా ఉంది. ఈ విషయం ఇది ఒక సూక్ష్మమైనటువంటి విషయం. ఇది రోగులకు తెలియదు, అక్కడ ఉన్న వారికి తెలియదు. కళాశాల యాజమాన్యం చేస్తున్నటువంటి మోసాలు కూడా అంతా ఇంత లేవు. ఏదో ఒక అరకొర సౌకర్యాలు చూపిస్తూ వారి అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఈ విధమైనటువంటి కేవలం వైద్య శాస్త్రంలో ఇటువంటి దగ మరి అవినీతి ఉండడం ఇది పరమ దౌర్భాగ్యం అని చెప్పొచ్చు మిత్రులారా. ఇప్పటికైనా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్గా తీసుకొని మరి రోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ప్రభావం పడుతుందని చెప్పేసి మరి గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం. శంషాబాద్ విమానాశ్రయంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు స్వాగతం పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క. ఈరోజు కాంగ్రెస్ సభ ఉంది కాబట్టి వారు వచ్చిన సందర్భంగా
స్వాగతం పలికినటువంటి వార్త ఇది. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ మలబార్ బంగారు వజ్రాభరణ తయారీ కర్మాగారం ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. మరి ప్రపంచ పెట్టుబడులు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో డిసెంబర్ 9న ఆవిష్కరిస్తాం. వచ్చే 100 ఏళ్లలో అవసరాలు సరిపడా ప్రణాళికలు మొత్తాన్ని మీద 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని పారిశ్రామిక మలబార్ జేమ్స్ బాండ్ జ్యువెలరీ తయారీ కర్మాగారం అంటే మలబార్ అనేటువంటి యొక్క గోల్డ్ ఈరోజు సిటీలో చాలా ఉన్నాయి. ఆ యొక్క సంస్థలకు సంబంధించి వారే తయారీ కేంద్రం పెడతారట, వారే మరి నగలు తయారు చేసి అమ్ముతారనేటువంటి యొక్క సంబంధించినటువంటి వార్త ఈరోజు సీఎంతో వారు ప్రారంభోత్సవం చేయించారు మలబార్ గోల్డ్. మరి ఆ సందర్భంగా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. 2047 వరకు ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వార్త ఇది. జేమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మరి చిత్రంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ ఏకే మరి తదితర మంత్రులు కూడా ఉన్నారు. ఆ యొక్క తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం. మరి ఒక గోల్డ్ చైన్ మాత్రం సీఎం గారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే ప్రధానం విద్వాంసాలకు వెళ్ళొద్దు, విదేశీ విద్యార్థులకు అమెరికా షరత్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. బడి పిల్లలు ఐఐటిలో చదవచ్చు, 10 ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసులో 10 ఆన్లైన్ కోర్సులు అనేటువంటి వార్త ఈరోజు ఇందులో చూస్తున్నాం. కొంప ముంచే కొవ్వు ఉప్పెన లావుగా ఉన్న జబ్బులేమి లేవు కాబట్టి పర్వాలేదు అనుకుంటారు కొందరు. చూడగానే సన్నగా ఉన్న నడుము చుట్టూ కొవ్వుతో ఉంటారు మరి కొందరు. ఈరోజు మార్కెట్లో మిత్రులారా అనేకమైనటువంటి జంక్ ఫుడ్స్ తినండి తినండి, చల్లగా చల్లగా శీతల పానీయాలు, ఇటువంటి బోళ్లతోని యువతను అనేక విధాలమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి అనేకమైనటువంటి కొవ్వు పదార్థాలు ఈరోజు అమ్ముకుంటా కొంప ముంచే కొవ్వు ఊపినటువంటి ఉండకపోతే ఇంకేముంటాయి మిత్రులారా? వార్త ఇవే వార్తలు ఉంటాయి. ఎందుకంటే తినడమేమో అటు తినమని చెప్పుకుంటా, మరి వార్త ఎట్లా ఉండదు మిత్రులారా? ముందు ఈ యొక్క కొవ్వుకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఆ తయారు చేసే దగ్గరనే ఆఫ్ చేస్తేనేమో ఇటువంటి వార్తలు ఉండేవి. లేకపోతే ఉత్పత్తులు ఇక్కడ వచ్చి వీళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు, ఈ మనిషి చూడండి ఇట్లా మన మనిషి అయినా ప్యాంట్ కూడా పడతలేదు వీళ్ళకు. ఇట్లుండకపోతే ఇంకెట్లుంటది మిత్రులారా? ఇది ఫస్ట్ ముందు తయారీ కేంద్రాన్ని ఆపాలి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి యువత అంటున్నారు. ప్రశ్న ఇది. ఒకే ఒక్కడు 65 సినిమాల పైరసీ, జేబులో హెచ్డి కెమెరాతో హైదరాబాద్ థియేటర్ల చిత్రీకరణ, టెలిగ్రామ్లలో మాఫియాకు $300-400 విక్రయం, నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అనేటువంటి వార్త. నిందితుడు కిరణ్ కుమార్ అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఈరోజు చూడొచ్చు. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఇందిరమ్మ ఇండ్లు జోరుగా వేగంగా నిర్మాణాలు పూర్తి చేయిస్తున్న సర్కార్ అనేటువంటి వార్త వెలుగులో కనిపిస్తుంది. ఫామ్ ఆయిల్ తో నెయ్యి, అరటికాండంతో అల్లం పేస్ట్, రాజకొండ పరిధిలో పెద్ద ఎత్తున కల్తీ ఫుడ్ ఐటమ్స్ సీజ్, అధికారులు గుర్తించిన కల్తీ అల్లం పేస్ట్ కర్మాగారం ఇది. ఇమ్యూనిటీ బూస్టర్స్ తయారీ. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం పట్టుకున్నారంటే ఎల్బీనగర్ జోన్ పరిధిలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై 575 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్ చేశారు. మహేశ్వరం మల్కాజిగిరి జోన్ల పరిధిలో 3,946 కిలోల అల్లం పేస్టు, భువనగిరి జోన్ పరిధిలో ఓ స్థావరంపై దాడి చేసి 250 కిలోల పన్నీరు స్వాధీనం. ఎక్కడెక్కడ ఏం పట్టుకున్నటువంటి వార్త ఇది. మార్కెట్లలో ఈ యొక్క ప్రకటనలు చూసే మరి మోసపోతులు ఎవరు ఏం కలుపుతున్నారో అర్థం కాదు. కేవలం ఆ యొక్క స్మెల్ వస్తే చాలు, అసలు అందులో కలిపినటువంటి పదార్థాలు ఈ యొక్క వినియోగదారులకు అప్పటికప్పుడు ఏం తెలుస్తుంది? తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత అన్ని కూడా నిత్యావసర సరుకులే, అల్లం పేస్టు, నెయ్యి సంబంధించినటువంటి ఇలా 10 రూపాయలకు నెయ్యి అమ్ముతున్నారు. అది ఏం నెయ్యో ఏం సంగతో, ప్యూర్ నెయ్యి అంటారు, మరి గోవు నెయ్యి అంటారు, పెద్ద పెద్ద ఆవుకు సంబంధించినటువంటి బొమ్మ దాన్ని పెట్టి మరి 10 రూపాయలకి చిన్న చిన్న ప్యాకెట్లు అమ్ముతున్నారు. అసలు మార్కెట్లలో చూస్తే ఈ యొక్క ప్రకటనల బొమ్మలు చూసే కొనాలి కానీ ఇక వేరే బొమ్మనైతే లేదు. పసుపు బొమ్మను పెట్టుకుంటారు, అదేవిధంగా అల్లోవెరా కలబంద బొమ్మ పెట్టుకుంటారు. నిజంగా కలబంద ఉండదు, పసుపు దాంట్లో పసుపు ఉండదు, అల్లం దాంట్లో అల్లం ఉండదు. ఇలా రకరకాల మోసాలు. ఈ యొక్క మోసాలను మరి గుర్తించడం ఎలా? వినియోగదారులకు అంత సమయం ఉంటుందా? పాపం గరీబులకు ఎవరైనా కూడా ఇలా అల్లం పేస్ట్ ఇవ్వమంటారు, వాళ్ళు ఒక ఇస్తారు, వీళ్ళు తీసుకుపోతారు, వండుకుంటారు, తింటారు. కానీ మామూలుగా దాని మీద ఎఫెక్ట్ మరి ఏమాత్రం పడుతుంది? ఆ కల్తీ యొక్క కెమికల్స్ వాడడం వల్ల
దీర్ఘకాలికంగా కానీ స్వల్పకాలికంగా కానీ ఆ తిన్న వెంటనే కాకుండా కొన్ని రోజులకు మొదలైనటువంటి యొక్క అనేకమైనటువంటి రసాయన మిశ్రమాలు. ఈరోజు టీ తాగాలంటే భయం వేస్తుంది మార్కెట్లో. దాంట్లోనూ ఏమో కలుపుతారు, ఒక దగ్గర బాగా టేస్ట్ అంటారు. ఆ టేస్ట్ గురించి ఎక్కడెక్కడ ఏమేమి ప్రయత్నాలు చేయాలో అన్ని చేసి వదిలిపెడతారు ఈ మార్కెట్లో. మరి ఎవరు ఈ యొక్క ఇన్స్పెక్టర్లు కానీ, ఈ యొక్క కల్తీకి సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ, మరి పర్యవేక్షణ మాత్రం ఇటువంటి విషయంలో కూడా ఏమాత్రం అజాగ్రత్త ఉండొద్దు. ఇది గా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారికి కూడా వీళ్ళు చేసేటువంటి మోసాలకు వారు కూడా లంచాలు ఇచ్చి వారికి కూడా మేనేజ్ చేసేటువంటి ఒక సంస్థ సిద్ధంగానే ఉంటారు. దయచేసి కనీసం తినేటువంటి ఆహార పదార్థాలైనా కూడా కొద్దిగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. ఈ యొక్క అధికారులు కూడా కొద్దిగా చూడాలి మరి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మోసం పట్ల. ఇది లేకపోతే మాత్రం ఈ యొక్క మోసం మామూలు మోసం కాదు. ప్రజలందరూ కూడా 60 ఏళ్ళు ఈ రోజు 40 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారని చెప్పేసి కొన్ని వార్తలలో వింటున్నాం. మరి ఎట్లా గారు మిత్రులారా, ఇటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు అన్ని దొంగ ఫుడ్సే, అంత కల్తీ 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 కల్తీ. కల్తీలో మనం ఉన్నామా, మనం కల్తీలో ఉన్నామా అటువంటి అర్థం కాని ఒక $1 మిలియన్ ప్రశ్న. ప్రజలకు కూడా సమయం ఉండదు, ఉరుకుల పరుకుల జీవితం, ఎవరి బిజీ వారిది. తస్మాత్ జాగ్రత్త ఈ విషయంలో ప్రజలారా. మరి మీరు కూడా కొద్దిగా ఒక క్షణం ఆలోచన చేయండి, ఏ కంపెనీ ఏం సంగతి అనేటువంటి విషయం కూడా మీరు కూడా తెలుసుకోండి. మరి అధికారులు కూడా పాపం వారికి కొద్దిగా నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. అయినోళ్ళే ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తి కోసం కొందరు, అనుమానాలతో ఇంకొందరు, చిన్న చిన్న పంచాలతో మరికొందరు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు వెలుగులో ప్రధానంగా ఒకటి కనిపిస్తోంది మిత్రులారా. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టుకు 4 కొత్త జడ్జిలు అనేటువంటి వార్త కూడా ఇందులో ఈ పత్రికలో ఉంది. సిగాచికి నిపుణుల కమిటీ ప్రమాద ఘటనపై ఆరా అనేటువంటి వార్త కూడా వెలుగులో ఉంది. రేపు బీజేపీ స్టేట్ చీఫ్ గా రామచంద్రరావు బాధ్యతలు అనేటువంటి వార్త ఈరోజు వెలుగులో కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. తనిఖీలకు వచ్చిన వారికి లంచం. ఎన్ఎంసీ అధికారులకు భారీగా ముట్ట చెప్పిన తెలుగు రాష్ట్రాల్లో పలు మెడికల్ కాలేజీలు. తమకు అనుకూల నివేదిక కోసం చెల్లింపులు. మధ్యవర్తులతో ఎన్ఎంసీ అధికారుల వసూలు. దేశవ్యాప్తంగా పలు కళాశాలపై సిబిఐ కేసు. ఇప్పటి వరకు 6 అరెస్ట్ అయినటువంటి వార్త మరి ఆంధ్రజ్యోతిలో కూడా పెద్ద వార్త ఉంది. త్రిబుల్-ఆర్ ఉత్తర భాగానికి 8,000 కోట్లు. భూసేకరణకు అదనపు నిధులు అవసరం. కేంద్రం చెంతకు చేరిన డిపిఆర్. ప్రాజెక్టు సాంకేతికత కమిటీ వద్ద నివేదిక, ఆ తర్వాత మరో కమిటీ ముందుకు. ఆ రెండింటికి ఆమోదం పొందితేనే కేంద్ర కేబినెట్ వద్దకు ఫైల్ అయినటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో కనిపిస్తుంది. రాజాసింగ్ పై బీజేపీ సీరియస్. ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు కోసం స్పీకర్ కు లేఖ రాసేందుకు సిద్ధమైనటువంటి వార్త జ్యోతిలో కనిపిస్తుంది. నేను ఎవరికి భయపడను, పోటా టాడా కేసులో బెదరలేదు, కావాలని నన్ను రెచ్చగొడుతున్నాను. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి. నా కూతురు పోటీపై అధిష్టానం ఎలా చెప్తే అలా. కొండ సురేఖ. మీనాక్షికి నివేదిక ఇచ్చిన దంపతులు అనేటువంటి వార్త ఈరోజు కనిపిస్తుంది. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం, క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో బీసీలకు ఏం చేశారు, జవాబు చెప్పాకే కవిత రైలు రోకో చేయాలని సూచన అనేటువంటి వార్త ఉంది. కేసీఆర్ కు అస్వస్థత, వారం నుంచి తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో ఇబ్బంది. యశోద ఆసుపత్రిలో చికిత్స. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్. బండి సంజయ్ ఆంక్ష అనేటువంటి వార్త ఈరోజు. కేసీఆర్ కు అస్వస్థత, యశోద ఆసుపత్రిలో చికిత్స, సీఎం రేవంత్, బండి సంజయ్ ఆకాంక్ష తొందరగా కోలుకోవాలని చెప్పేసి వారు అంటున్నటువంటి వార్త. కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశాం, ఎఫ్ఈఓకు నిధులు మంజూరు చేయమని ఆయనే మెసేజ్ చేశారు. ఆర్థిక శాఖ అనుమతి కావాలని చెప్తే తానే చూసుకుంటానన్నారు. ఏసీబీ ఎదుట ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వాంగ్మూలం అనేటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో ఉన్నది మిత్రులారా. సిగాచి పరిశ్రమలో కూలిన భవనం శిథిలాల్ని తొలగించిన దొరకని మృతదేహాలు. చివరి ఆశలు ఆవిరే. శిథిలాల్లో బయటపడిన శరీర భాగాలు. మిత్రులారా, మొన్న జరిగినటువంటి ఈ యొక్క కంపెనీ పేలుడు రియాక్టర్ సంబంధించి పాపం శరీరాలు ఇట్లా మూట కట్టుకొని భాగాలు ఈ విధంగా ఏ విధంగా పరిణామం ఉండదు. చాలా అన్యాయం అయిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో, తర్వాత మాయం. ఫోటో చూపిస్తూ గాయపడిన తన భర్త ఏమయ్యాడని ప్రశ్నిస్తున్న సంజుదేవి. అంటే తీవ్రంగా గాయపడితే అప్పగిస్తామని చెప్పేసి చనిపోయిన తర్వాత అసలు ఆయనతో మాయమే అయిపోయిందట. మరి ఎటువండో ఏం సంగతో. మృతదేహం కూడా పాపం అప్పగించలేదు. భార్య ఫోటో చూపిస్తూ రోధిస్తున్నటువంటి సంబంధించిన వార్త ఇది. కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.
మిత్రులారా, ఈ కాటేదాన్ అనగానే అనేకమైనటువంటి ఒక చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి. అందరు కూడా ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర దూర ప్రాంతాల నుంచి 15 నుంచి 10,000, 20,000 సంబంధించినటువంటి వాళ్ళ వేతనంతో కొన్ని లక్షల మంది ఈ యొక్క కాటేదాన్లు ఉంటారు. కంపెనీల తనిఖీ చేసేటువంటి అధికారులు నిర్లక్ష్యం ఉండొద్దని చెప్పేసి మరోసారి మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇటు అప్పులు అటు పన్నులు, సామాన్యుడికి కొడి ఎడమ కుంపట్లైనటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో ఉంది. రొటీన్ హెల్త్ చెకప్ కోసం యశోద దవాఖానకు మాజీ సీఎం కేసీఆర్ అనేటువంటి వార్త ఈరోజు ఈ యొక్క పత్రికలు కనిపిస్తుంది. నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ అరెస్ట్ కు మా సీఎం జవాబిస్తారనేటువంటి వార్త ఇందులో ఉంది. కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండవచ్చు, పీసీ చీఫ్ అంటున్నటువంటి వార్త. వాళ్ళే గ్రూప్లను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి కొండామురళికి సంబంధించినటువంటి, వరంగల్ సంబంధించినటువంటి కొండామురళి వార్త ఇది. మొబైల్ శిలాఫలకం శంకుస్థాపన కార్యక్రమం కాగానే తరలింపైనటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. బీర్లా ఐలాయపై అనర్హత వేట అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. హద్దు మీరుతున్న హైడ్రా అనేటువంటి వార్త కూడా దీంట్లో కనిపిస్తుంది. కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు అనేటువంటి వార్త కూడా దీంట్లో, ములుగు గోవిందరావుపేట అనేటువంటి ఒక సంబంధించినటువంటి వార్త కూడా దీంట్లో కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మురికి మాటలు, మైక్ దొరికితే కేసీఆర్ పై ఏడ్చే నువ్వా, ఆయన ఆరోగ్యంపై వాకప్ చేసేది, హెల్త్ చెకప్ పైన రాజకీయం, రేవంత్ పై ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఫైర్ అనేటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. 2 ఇంజన్లు ఒకేసారి విఫలం, న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం 2 ఇంజన్లు ఒకేసారి విఫలం కావడమేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పరిశోధన కథనం. ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ కథనం అనేటువంటి వార్త ఈరోజు కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధానాంశాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే.